బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏఐజీ హాస్పిటల్ కు వచ్చారు. అక్కడ చికిత్స పొందుతున్న మనవడు హిమాంశును పరామర్శించనున్నారని తెలుస్తోంది. కేటీఆర్ తనయుడు హిమాంశు ఉదయం జిమ్ చేస్తూ కింద పడడంతో గాయం తగిలిందని తెలుస్తోంది. దీంతో హిమాంశును చూసేందుకు కేసీఆర్ ఏఐజీకి వస్తున్నారు. మనవడి పరామర్శతో పాటు జనరల్ హెల్త్ చెకప్ కూడా కేసీఆర్ చేయించుకోనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏఐజీ హాస్పిటల్ కు వస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న మనవడు హిమాంశును పరామర్శించనున్నారని తెలుస్తోంది. కేటీఆర్ తనయుడు హిమాంశు ఉదయం జిమ్ చేస్తూ కింద పడడంతో గాయం తగిలిందని తెలుస్తోంది. దీంతో హిమాంశును చూసేందుకు కేసీఆర్ ఏఐజీకి వస్తున్నారు. మనవడి పరామర్శతో పాటు జనరల్ హెల్త్ చెకప్ కూడా కేసీఆర్ చేయించుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ఏఐజీ ఆసుపత్రికి రావడం జరిగింది. నిన్న జిమ్ లో గాయపడినటువంటి హిమాంశుని పరామర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత రావడం జరిగింది. దాంతో పాటుగా ఆయన రెగ్యులర్ చెకప్స్ లో భాగంగా కూడా ఈ రోజు ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చెకప్ చేపించుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ముందుగా ఆసుపత్రికి చేరుకున్నటువంటి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ఏదైతే మనవడిని పరామర్శించడం జరిగింది. దాంతో పాటు ఆయన ప్రజెంట్ మనవడిని పరామర్శించిన అనంతరం రెగ్యులర్ గా చేయించుకునేటువంటి జనరల్ చెకప్స్ కూడా చేయించుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు ఏదైతే నిన్న సాయంత్రం జిమ్ లో గాయపడినట్టు కూడా తెలుస్తోంది. ఈ సందర్భంగా హిమాంశుని ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఏఐజీ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఆయనకి చికిత్సను అందించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాలో టూర్ ఉన్న నేపథ్యంలో కూడా ఆయన ఆ టూర్స్ ని కూడా క్యాన్సిల్ చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనవడు గాయపడంతో కూడా కొంత కేసీఆర్ కూడా బాధపడినట్టు కూడా తెలుస్తా ఉంది. స్పోర్ట్స్ ఇంజరీతో చికిత్స పొందుతున్న హిమాంశు గాయం స్వల్పమేనని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలపడం జరిగింది. మరికొన్ని రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడని కేటీఆర్ తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఫోన్లు మెసేజ్లతో పరామర్శించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా అంటూ కూడా కేటీఆర్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ఏదైతే ముందుగా మనవన్ని పరామర్శించడం జరిగింది. అటు కేసీఆర్ తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు రావడం జరిగింది. దాంతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ వెంట ఉన్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని, దాంతో పాటుగా ఏదైతే తన కుమారుని ఫోన్లు మెసేజ్ల ద్వారా పరామర్శించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రజెంట్ కుటుంబ సభ్యులు మాత్రం అందరూ ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం హిమాంశు పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి చికిత్స అందిస్తున్నారు హిమాంశు? నార్మల్ గా చిన్న గాయం అయిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలపడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద చిన్న గాయమే, అది కూడా స్పోర్ట్స్ ఇంజ్యూరీ అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. జిమ్ లో కసరత్తు చేస్తూ ఆయన గాయపడ్డారంటూ కూడా తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అనుష, రైట్. అంటే కేవలం మనవడిని పరామర్శించడానికి కేసీఆర్ వచ్చారు, కేసీఆర్ ఆరోగ్య పరీక్షల కోసం కూడా వచ్చినట్టు కూడా తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి? అటు కేసీఆర్ రెండు విధాలుగా రావడం జరిగింది. ఒకటి, మనవడికి గాయమైనటువంటి నేపథ్యంలో మనవడిని పరామర్శించడానికి రావడం జరిగింది. దాంతో పాటుగా ఆయన ప్రతి 3 నెలలకు ఒకసారి ఏఐజీ ఆసుపత్రిలో గాని యశోద ఆసుపత్రిలో గాని జనరల్ చెకప్ చేయించుకుంటా ఉంటారు, మనం చూస్తాను. దాంట్లో భాగంగా ఈ రోజు అటు ఏఐజీ ఆసుపత్రికి కూడా రావడం జరిగింది. అటు మనవడిని పరామర్శించడంతో పాటుగా రెగ్యులర్ చెకప్స్ ను కూడా చేయించుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ.